ఆహాహాహా. ఆహాహా. చెప్పండి పబ్బన్, అసలు మీరు ఇప్పుడు ఈ వంటలు ఎక్కడ నేర్చుకున్నారు సార్? కరోనా 2019. హాయ్ ఫ్రెండ్స్, మేము ఈరోజు మా ఫ్రెండ్స్ అందరం కలిసి బిర్యానీ చేసుకుంటున్నాము. బిర్యానీ ఎట్లా తయారు చేసుకోవాలో ఈరోజు మా పబ్బన్న చూపిస్తాడు. ఇగో పద్మాకర్ అన్న, రామన్న. బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ మనకు బాస్మతి బియ్యం 2 కిలోలు తెచ్చుకున్నాం. పచ్చి బఠానీ కడిగి మంచిగా నానబెట్టుకోవాలి. ఆలుగడ్డలు, కాజు, ఉల్లిపాయ, క్యారెట్, పుదీనా, టమాటో, పచ్చిమిర్చి, నిమ్మకాయ, కొత్తిమీర, మెంతికూర, బిర్యానీకి సంబంధించిన ఆకు, ఇవన్నీ సాజీరా అవన్నీ ఉంటాయి కదా, ఇది కూడా తీసుకోవాలి. ఇక స్పెషల్గా మనకు కావాల్సింది, వెజ్ బిర్యానీకి కావాల్సింది మసాలా. బిర్యానీ చేసేట్లో మా పబ్బన ఎక్స్పర్ట్. మొన్న ఫస్ట్ టైం తిన్నాము మేము, అసలు అది జీవితంలో ఎప్పుడు తినలేదేమో బిర్యానీ, అంత రుచికరంగా ఉన్నది. అందుకే మళ్ళీ ఒకసారి వాళ్ళ ప్లాన్ చేసుకుంటున్నాము. ఈరోజు ఇంత అద్భుతంగా వచ్చినా కానీ అది రుచి మరవలేము. కాసేపు నానబెట్టాలి. సో ఇంపేసి మనం నానబెట్టాం కాసేపు బియ్యం. ఇవి ఎంత మంచిగా నానితే అంత మంచిగా అవుతుందట బిర్యానీ. చీకటి అవుతుంది, అయితే ఇప్పుడే పొయ్యి వెలిగించాం, ఇట్లా గిన్నె పెట్టినాం. బిర్యానీకి నెయ్యి పోసుకుంటేనే బాగుంటుంది. మన ఇది కాజు బ్రౌన్ వచ్చేంత వరకు తీసుకొని, రెడ్ బ్రౌనిష్ అయినాక తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. నెయ్యి వేసి ఇట్లానే బియ్యం కూడా కడిగేసుకున్నాం. బియ్యం కడిగేసేసి వాటర్ పోసి నానబెట్టేసినాం. గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసి పక్కకు పెట్టేసుకోవాలి. మళ్ళీ నెయ్యి వేసుకోవాలి. నెయ్యిలో కొద్దిగా నూనె కూడా వేసుకోవాలి బిర్యానీ కాబట్టి. మా గుండెవల్లి రామన్న గారు ఇప్పుడే వచ్చారు. చెక్క, ఇలాచి, లవంగాలు, ఆకు, బిర్యానీ ఆకు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ వేయాలి. ఈ ఆనియన్ని మా రామన్న కోసిండు. ఎంత చక్కగా కోసారు. పద్మాకర్ అన్న అధ్యక్షతన రాము చేస్తుండు. మొట్టమొదటి సభ ఇది. తర్వాత ఇది కూడా కొద్దిగా రెడ్డిష్ బ్రౌన్ వచ్చేసరికి ఇలా మనం ఆ నూనెలో, ఆ నెయ్యిలో కాస్త ఇట్లా గోలించుకోవాలి. బఠానీ వేసేటప్పుడు నీళ్లు లేకుండా వేయాలి, ఎందుకంటే నీళ్లు ఉంటే పటపట ఒక్కసారి మీదికి ఆయిల్ అంతా చిత్తుతుంది. బఠానీ వేసుకున్న తర్వాత ఇట్లా మళ్ళీ ఒక్కసారి మీదికి కిందికి కలుపుకోవాలి. మధ్యలో ఉల్లిపాయలు వేయంగా పోయినాము, బఠానీ వేసినాక పోయినాక టమాటా వేసారు, క్యారెట్ వేసారు, ఆలు వేసారు, కొద్దిగా కారం వేసి మంచిగా ఇట్లా నడుస్తుంది. చూడండి, ఇట్లా సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఇట్లా మూత పెట్టుకొని ఇట్లా కొత్తిమీర కట్ చేసుకోవాలి. మా రామన్న కొత్తిమీర కట్ చేస్తుండు. పెరుగు వేసుకొని ఇట్లా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. ముందే పక్కకు తీసి పెట్టుకున్న పన్నీరును ఇట్లా వేయాలి. మా రామన్న అందులో వేస్తున్నాడు చూడండి. కలుపుకోవాలి. ఇలా మనం ఫస్ట్ నానబెట్టుకొని పక్కకు పెట్టుకున్న బాస్మతి బియ్యంని తీసుకోవాలి. ఇట్లా నీళ్ళు పోయాలి ఫస్ట్ కొన్ని. ముందుగానే నానబెట్టుకున్న బియ్యాన్ని మేమైతే ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాం. మీ అనుకూలాన్ని అధిక పరిస్థితిని బట్టి వేసుకోవచ్చు. ఇట్లా మా రామన్న, మా గుండెలు రామన్న నిమ్మకాయలు ఎండుతున్నారు, రసం చేస్తున్నారు. మొదలు పెట్టుకునేటప్పుడే చూసుకోవాలి. మన క్వాంటిటీని బట్టి గిన్నెను వాడుకోవాలి. మేము ఒక 1.5 kg రైస్ తీసుకున్నాము. చెప్పండి పబ్బన్, అసలు మీరు ఇప్పుడు ఈ వంటలు ఎక్కడ నేర్చుకున్నారు? అసలు ఇంత రుచికరంగా అసలు మేము వంటలు నేర్చుకోవడానికి కారణం కరోనా 2019. ఆ 2019 కరోనాలో ఏమీ చేయలేక, ఇంట్లో ఉట్టి కూర్చోలేక, అప్పుడు యూట్యూబ్లో చూసుకుంటూ ఇటువంటి రకరకాలైన వంటలు నేర్చుకోవడం జరిగింది. అది ఇప్పుడు ఈ విధంగా మాకు పనికి వస్తున్నాయి. కలుపుకొని చక్కగా మూత పెట్టుకొని ఇలా ఎట్లా పట్టకుండా బోర్లో పెట్టేసి ఇట్లా ఎంతసేపు పెట్టాలన్నా
ఓకే మళ్ళీ ఒకసారి ఇట్లా చేసి ఇట్లా కలపాలి. కిషన్ ఇప్పుడే వచ్చి ఈ నిమ్మకాయలు మాత్రం నేను తీసుకురాలేదు. ఇప్పుడే వచ్చి నిమ్మకాయ వింటున్నాడు. ఈ యొక్క అధునాతనమైన పరికరం తీసుకొచ్చింది ఈ ఇంటి ఓనర్ గారు. ఇప్పుడే వర్ధన్ ఆడేయండు. కార్యదర్శి అన్న గురువు గారు అంట. ఇప్పుడు చెప్పిన వ్యక్తి తర్వాత ఇప్పుడు వస్తారు. ఇప్పుడు నార్మల్ వర్ధన వచ్చింది అంతే. పోయానా ఎంత పోయాలి? ఇట్లా మధ్యలో నీళ్లు ఎందుకు పోసుకోవాలన్నా? నీళ్లు తక్కువ పడుతున్నాయి కాబట్టి అన్నం సరిగ్గా ఉడకలేదు కాబట్టి అవసరాన్ని బట్టి నీళ్ళు ఇట్లా కలుపుకుంటుండాలి. ఇది లాస్ట్కి ఏం చేయాలంటే కొద్దిగా నిమ్మకాయ అట్లా పిండి పెట్టుకుని నిమ్మకాయని ఇట్లా పోసుకోవాలా. గింజలు లేకుండా చూసుకోవాలా. లేకపోతే తినేటప్పుడు ఇంత పడ్డా అనుకో నోట్లా చేదైపోతుంది. మనం పక్కకు తీసి పెట్టుకున్న ఈ కాజు అన్ని ప్లాస్టిక్ వీధికి ఇట్లా వేసుకుంటా ఉండాలా. ఇట్లా ఇంత చక్కగా గార్నిష్ చేస్తున్నారు చూడండి మా రామన్న. తీసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా ఇట్లా గార్నిష్ చేసుకోవాలి. కొత్తిమీర ఒక్క 5 నిమిషాలు అయిందంటే మన బిర్యానీ రెడీ. మేము కర్రీ ఏం చేసుకుంటలేము, ఆ బిర్యానీ సూపర్ ఉంటుంది. ఇట్లా రైతా చేసుకుందామని రూపాయలు కోసినాం. ఇక మా హరీష్ అన్నది ఆలస్యం రైతా ప్రిపేర్ చేస్తున్నాడు. లేట్ గా తెచ్చినప్పుడు ఆలస్యం అవుతుంది. మేము అన్ని సిద్ధంగా మీరు ఫస్టే చూసారుగా వీడియోలో. అన్ని రామన్ ఫస్టే తెచ్చినాం. ఆ గుండెల్లి రామన్న వాళ్ళ అబ్బాయి మా సామన్న వచ్చేయండి ఇప్పుడే. నమస్కారం సామన్న. చాలా రోజుల తర్వాత మేమందరం కలిసి ఇలా సరదాగా గడిపాము. ఒక రోజును కేటాయించుకొని అందరం కలిసి ఇట్లా బిర్యానీ చేసుకొని కబుర్లతో ఆనందంగా టైం స్పెండ్ చేశాము. ఇవన్నీ కూడా ఒక మరవలేని జ్ఞాపకాలుగా మాకు ఉండిపోతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.